హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము హల్వా చేస్తున్నాము. ఫుడ్ బ్లాగ్ అనమాట ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హల్వా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ కార్న్ ఫ్లవర్ ఆటా తీసుకొని ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏసుకోవాలి. ఒక గ్లాస్ కార్న్ ఫ్లవర్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏసుకొని దాన్ని మంచిగా ఉండలు కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలనమాట. ఉండలు కట్టకూడదు. నీట్‌గా అది పిండిలాగా జ్యూసీగా అవ్వాలి. చూసారు గదా! అట్లా కలుపుకోవాలనమాట. చాలా చిక్కగా ఉండాలి. చాలా జ్యూసీగా కలుపుకోవాలి. ఉండలైతే ఉండకూడదు. నెక్స్ట్ మనం 2 గ్లాస్ చక్కెరకి జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలనమాట. దాన్ని మంచిగా మరగనివ్వాలి. అండ్ షుగర్ గూడా అంటుకుపోకుండా బాణలికి మంచిగా కలుపుకుంటూనే ఉండాలనమాట. మనము జ్యూసీగా చేసుకోవాలి. ఉండలు కట్టకుండా చేసుకుంటేనే మనకి బయట హల్వా ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. అలా షుగర్ వాటర్ అలా మరిగేంత వరకు స్టవ్ మీద ఉంచుకోండి. దాని తర్వాత ఫుడ్ కలర్ రెడీ చేసుకోండి గైస్. బయట హల్వా లాగానే వచ్చిందనమాట. చాలా బాగా స్పాంజీగా వచ్చింది. అండ్ ఫుడ్ కలర్ కూడా రెడీగా పెట్టుకోండి. ఫుడ్ కలర్ మనం ఏ ఫుడ్ కలర్ అన్నా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం జ్యూసీగా వేసుకునే కార్న్‌ఫ్లవర్ ఆ షుగర్ వాటర్లోకి వేసుకొని మంచిగా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండలు కట్టిందంటే పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అట్లా మంచిగా కలుపుకోవాలి. అంటుకోకుండా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. వన్స్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనకు టేస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులోకి షుగర్ వేసేస్తాం కాబట్టి టేస్ట్ వచ్చేస్తుంది. కానీ మనకి పైన కొన్ని టేస్ట్కి వేసుకుంటాం కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. మీరు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వేసుకోండి. బికాజ్ హల్వా కాబట్టి మంచిగా స్పాంజీగా టేస్ట్ బాగుండాలంటే వేసుకోండి. అండ్ నెక్స్ట్ జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నాను నేను. చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నెయ్యి కూడా కొంచెం వేసుకుంటున్నా. నెయ్యి టేస్ట్ ఇస్తుంది అండ్ అలానే స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి నెయ్యి బాగుంటుంది. కాబట్టి మీరు కూడా నెయ్యి వేసుకోండి. టేస్టింగ్ కోసం మనం కొంచెం డ్రై ఫ్రూట్స్, పిస్తాస్, నేనైతే జీడిపప్పు వేసుకున్నా. మీరు పిస్తాస్ కావాలంటే జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ సర్కిల్ అయినా పర్వాలేదు, లేదంటే స్క్వేర్ అయినా పర్వాలేదు. నేను సర్కిల్గా ట్రై చేద్దామని సర్కిల్ తీసుకున్నా. మీరు స్క్వేర్గా అయినా తీసుకోండి. దానికి మంచిగా నెయ్యి రాసుకొని అందులో మంచిగా మనం చేసి పెట్టుకున్న అది హల్వా ఏదైతే ఉందో దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చిన్న గ్యాప్ కూడా రాకుండా స్ట్రైట్గా పైన కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ దాని మీద కొంచెం మంచింగ్ కోసం ఆ జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకోండి. పిస్తా కూడా వేసుకోవచ్చు, కానీ నేను పిస్తా వేయలేదు. అంటే నాకు పిస్తా నచ్చదు కాబట్టి. దాని తర్వాత కొంచెం 1 అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత కట్ చేసేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో మనకి ఇష్టమైన హల్వా అయితే రెడీ అయిపోతుంది. నాకు హల్వా అంటే చాలా ఇష్టం. అందుకు మా మమ్మీ చేసింది. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్! సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ ఫర్